హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్లే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఖచ్చితంగా బీసీల యొక్క కులగణన నిర్వహించాలి. వాళ్ళకు రాజకీయంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి. అది శాశ్వతంగా దాన్ని అట్లాగే ఉంచి శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టాలి. బీసీలకు ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనుకబాటుతనానికి ఖచ్చితంగా ఒక సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి జక్కని సంజయ్ కుమార్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి విషయము తెలిసిందే. గత 3 రోజుల నుంచి మరి తను ఎక్కడున్నప్పటికీ కూడా, జైల్లో ఉన్న తనని తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా తన యొక్క దీక్షను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాంతాలు మారినప్పటికీ కూడా తన యొక్క దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తప్పకుండా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా మద్దతు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా ఏకమవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జక్కని సంజయ్ కుమార్ గారు చేసేటటువంటి దీక్షలో ప్రతి ఒక్కరు కూడా బీసీలు భాగస్వామ్యం కావాలని చెప్పి మరి వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు కనుక ప్రజలు దాన్ని గమనించాలి. ఇక ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్తే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే, మన రోడ్లపైన డ్రైవర్ రహిత వాహనాలు, దేశానికి ఆదర్శంగా ఐఐటిహెచ్ పరిశోధనలు కొనియాడిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డితో కలిసి డ్రైవర్ రహిత వాహనాల పరిశీలన, జపాన్ సహకారంతో టీహాన్ పరిశోధనలు డ్రైవర్ రహిత వాహనంలో శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి. ఇక్కడ ఉపాధి రూపకల్పన చేయమన్నారు, ఉన్న ఉపాధి పొడగొట్టమని. కాబట్టి డ్రైవర్ రహిత వాహనాలు అవసరం లేదు. కాలుష్య రహిత వాహనాలు తీసుకొని రండి, ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొని రండి, కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి, కానీ ఉపాధిని తగ్గించే ప్రయత్నం చేయకండి. సివిల్స్ అభ్యర్థికి 1,00,000 చెక్కు అందజేస్తున్న సీఎం, దీక్షలు మీరే చేయొచ్చుగా. హరీష్ కేటీఆర్కు పదవులు పోగానే విద్యార్థులు గుర్తుకొస్తున్నారా? అభ్యర్థులు వారి కుట్రలో పడద్దు. 90 రోజుల్లో 30,000 కొలువులు ఇచ్చాం. 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ. 10 నుంచి 15 రోజుల వర్సిటీలకు వీసీలు. రాజీవ్ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ అభ్యర్థులకు సాయంలో సీఎం రేవంత్. ప్రిలిమ్స్ పాస్ అయిన 135 మందికి 1,00,000. 30,000 కొలువులు ఇచ్చాము, 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఇది మాట్లాడడానికి కొంచెమైనా మీరు ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలి కదా. మీరు ఖచ్చితంగా కొలువులు భర్తీ చేస్తే నిరుద్యోగులు అందరికీ నిరసన ఎందుకు వ్యక్తం చేస్తారు, ఆందోళనలు ఎందుకు వ్యక్తం చేస్తూ ఉంటారు చెప్పండి. మీరు కొలువులు భర్తీ చేసి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేసి, ఆ తర్వాత ఆ మొత్తం పూర్తి స్థాయిలో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి అందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత అప్పుడు మీరు గర్వంగా చెప్పుకోండి, ధైర్యంగా చెప్పుకోండి, మేము ఉద్యోగాలు భర్తీ చేసినాం, మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పండి. అప్పుడు 30,000 కొలువులు ఇచ్చాం, 35,000 కొలువులకు మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసినామని చెప్పారంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కూడా అది ఆహ్వానించదగ్గ విషయం కాదు. మీరు ఇవ్వలే, నింపిన తర్వాత మాట్లాడు. తప్పెవరిది, శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులు ఇస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు, ప్లాట్లు కొనేవారి పరిస్థితి ఏంటి? హైదరాబాద్ చందానగర్ జిహెచ్ఎంసీలో అనుమతులతో నిర్మించిన G+3, G+4 భవనాలను ఇటీవల హైడ్రా కూల్చేసింది. ఆ భవనాల ఈర్ల చెరువు పూల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నందునే కూల్చేశామని హైడ్రా చెబుతోంది. అంతేకాదు ఆ భవనాల నిర్మాణ పనులు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కు సరైనటువంటి ఒక కమ్యూనికేషన్ లేదు. నిజంగా హైడ్రా చాలా దూకుడుగా వ్యవహరిస్తుందన్నట మాట వాస్తవం. ఎందుకంటే హైడ్రా మంచి పని కోసమే మీరు ఉపయోగించవచ్చు. నిజానికి చెరువుల్ని, కుంటల్ని కాపాడడానికి, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది చెరువుల్ని రక్షించడానికి ఇది ఒక గొప్ప ప్రయత్నమే, దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ మనం మొన్ననే ఈ యొక్క విషయం తెర మీదకి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి, మీరు నాయకులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద భవనాలను కూల్చేస్తూ ఉన్నారు, ఆ ఫామ్ హౌస్లను కూల్చేస్తూ ఉన్నారు, మంచిదే. కానీ అడ్డదారులు తొక్కి ఆ అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల వల్ల మరి అమాయకులు చాలామంది అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఫ్లాట్లు కొని ఇండ్లు కట్టుకున్నారు. జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కట్టుకోవడానికి కష్టపడి అక్కడ కట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఏం చేయాలి? వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. దాని గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారు, మరి చాలా గొప్పగా నిర్వహిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కూడా. మరి దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అది కూడా నిజమే కదా. చాలామంది కష్టపడిన సొమ్ముతోటి ఒక్క ఇల్లు కట్టుకుంటారు కావచ్చు, ఒక జాగా కొనుక్కుంటారు కావచ్చు. మరి అది ఇట్లా అధికారుల వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి తెలిస్తే ఎట్లా వాళ్ళకు? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా.
72 సేవలపై స్టాంప్ డ్యూటీ, ఫ్రాంచైజీ కాపీరైట్స్ ప్రకటనలు, కార్పొరేట్ ఒప్పందాలపైన ఫీజులు ఆన్లైన్ చేసి రాబడి పెంచుకోవడంపై దృష్టి, రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పులకు సర్కారు సిద్ధం. భూముల విలువను శాస్త్రీయంగా పెంచాలి, ప్రజలకు భారంగా పరిణమించకూడదు. అధికారులకు మంత్రి పొంగులేటి సూచన. మహారాష్ట్ర ఎంపీ, కర్ణాటకకు బృందాలు. ఓవైసీ ఆక్రమణలను కూల్చేసే దమ్ముందా? బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్. పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం. కూల్చివేతలు, పులి మీద స్వారీని రేవంత్ పులి దిగితే తినేస్తుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. లిడ్ క్యాప్ స్థలంలో ఇళ్ల కూల్చివేత అడ్డుకున్న బాధితులు. రాయదుర్గంలో ఉద్రిక్తత, రాజకీయ హైడ్రామా, పార్టీల పరస్పర ఆరోపణ, తప్పుబట్టలేని పరిస్థితి, రహస్యాలు బయటకు. ఈ విధంగా ఉన్నది. అది రాజకీయంగా చాలా దుమారాన్ని రేపుతా ఉన్నది. కాబట్టి మరి ప్రజలకు జరిగేటటువంటి నష్టం గురించి ఎవరు ఆలోచించాలి? సీఎంఆర్ఎఫ్ స్వాహా, 30 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు. సిఐడి విచారణ వేగవంతం. చిన్న క్లినిక్లలోనూ పెద్ద సర్జరీలు, వైద్యుడు రోగి లేకున్నా కేస్ షీట్లు, అనుమానం రాకుండా బిల్లులు, ఒక్కొక్కటిగా బయటపడుతున్న భాగవతాలు. నిధులు జమైన ఖాతాలపై దృష్టి సహకరించిన అధికారులపైన ఆరా. సీఎం రిలీఫ్ ఫండ్ కోసము మరి గడ్డి తినేటటువంటి గాడిదలు ఉన్నటువంటి వ్యవస్థ లోపల చిన్న చిన్న క్లినిక్, మనకు మందులు ఏదైనా రోగం నొప్పి వస్తే మందులు ఇచ్చేటటువంటి హాస్పిటల్లో కూడా మేము సర్జరీ చేసినామని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దొంగ కాగితాలు పెట్టి లక్షల రూపాయలు దండుకున్నటువంటి దుర్మార్గులు మరి ఈ విధంగా ఉంటే ఇన్నాటికి వాళ్ళు బయటపడ్డరు. మరి వాళ్ళ గురించి సిఐడి విచారణ జరుపుతూ ఉన్నది. వాళ్ళకు ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలి. ఎందుకంటే ఎంతోమంది అమాయకులకు, ఎంతోమంది పేదవాళ్లకు వైద్యం చేయించుకోవడానికి సరైనటువంటి అవకాశం లేనటువంటి వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం. దాని అట్లా దొడ్డిదారిన దోసుక తినడానికి కొద్దిగానన్న సిగ్గుమానం ఉండాలి కొందరికి. యూపీఐ తరహాలో యుఎల్ఐ రుణాల కోసం తీసుకురానున్న ఆర్బీఐ ఒక్క సమ్మతితో వెంటనే మంజూరు. ప్రస్తుతం 2 రాష్ట్రాల త్వరలో దేశవ్యాప్తంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడి. ఎన్ని తీసుకొస్తే ఏంది? పేదోనికైతే ఎవడన్నా ఏ బ్యాంక్ కూడా లోన్ అయితే ఇయ్యది, ఖచ్చితంగా ఇయ్యది. ఏదైనా కాగితాలు పెట్టాలి, లేకపోతే ఎవరైనా షూరిటీ ఇవ్వాలి, దానికి పెద్ద ప్రాసెస్. మొత్తం మింగేటోడు వచ్చి వాడు ₹1,00,00,000 అడగాలి, వీళ్ళు ఇవ్వాలి. వాడు ముంచిపోయినా కానీ మాకు తెలియదని చెప్పి ఇక్కడ చేతులు ఎత్తేస్తారు తప్పించి. నిజానికి అవసరం ఉన్నాడు ఒక రైతు ఒక 50,000 ₹1,00,000 లోన్ కావాలంటే మాత్రం ఆ బ్యాంక్ ఎంబడి పట్టుకొని తిరగాలి. ₹35,000 క్షయ పరీక్ష. కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్ 3 దశల్లో వ్యాధి నిర్ధారణ, 2.5 గంటల్లో 1,500 శాంపిల్స్ పరీక్ష. ₹35,000 వైద్యం కూడా చేయాలి. 35 కాదు, మొత్తానికి ఫ్రీగా చేయాలి అసలు యాక్చువల్గా. మాలీవుడ్లో కీచకులు, పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు. ఒక్కరోజే పలువురు నిర్మాతలు, నటులపై మీటూ ఆరోపణలు. నటుడు సిద్దికి నా దృష్టిలో క్రిమినల్. రేవతి సంపత్ నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు. దర్శకుడు తులసీదాస్పై నటి గీతా విజయన్ నిప్పులు. మాలీవుడ్ అని కాదు, టాలీవుడ్ అని కాదు, బాలీవుడ్ అని కాదు, సినిమా ఇండస్ట్రీని మించినటువంటి పెద్ద మాఫియా లేదు. సినిమా ఇండస్ట్రీని మించినటువంటి పెద్ద వ్యభిచార గృహం కూడా లేదు. దారుణమైన నీచమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిశ్రమ. డ్రగ్స్కి పెద్ద అడ్డా, మాఫియాకి పెద్ద అడ్డా. వేలాది కోట్ల రూపాయలకు ఒక బ్యాంక్ లాంటిది అది. అందరం అనుకుంటాం ఈ యొక్క అవినీతి సొమ్ము అంతా కూడా కేవలం ఈ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గర, మాజీ మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర కేవలం రాజకీయాలనే ఉందని చెప్పి మనం అనుకుంటాం. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర అవినీతి ఎక్కువ ఉన్నది, అవినీతి సొమ్ము ఎక్కువ ఉన్నది, రోజుకోటి బయటపడతారని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపద లోపల అత్యధిక శాతం అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర, కొంతమంది దగ్గర, బలిసిన దగ్గర ఉంటే దాదాపు ఒక 40% సొమ్ము అంతా కూడా ఈ సినిమా ఇండస్ట్రీ చుట్టూ ఉంటుంది. 1000 కోట్లు, 2000 కోట్లు సినిమాలకి ఎక్కంచాలు వస్తున్నాయి. వాళ్ళకు 1000 కోట్లు, ₹1 కోటి మనం సంపాదించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? నిజాయితీగా తప్పు చేయకుండా 100 కోట్లు ఎక్కంచాలు వచ్చినాయి, వానికి 1000 కోట్లు ఎక్కంచాలు వచ్చినాయి. ఈ కోట్ల వ్యాపారం చేసుకునేటోళ్ళు మళ్ళా వీళ్ళు రెమ్యునరేషన్ కోట్లు తీసుకుంటారు. ఒక ₹10 పెంచగానే, లేకపోతే ₹10 తగ్గించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోపల సినిమా టికెట్ల ధరలు అత్యంత దారుణంగా తీసేస్తే, దగ్గరికి చేస్తే ఏదో కొంపలు మునిగిపోయినాయన్నట్టు మొత్తం పోయి అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని దేవులాడిరు, దండం పెట్టిరు. ఎందుకు? మీ రెమ్యునరేషన్లు తగ్గించుకోవచ్చు కదా, అంత న్యాయం జరగాలని చెప్పి మీరు అనుకుంటే. ఈరోజు ఒక సినిమా చూడడానికి వెళ్తే టికెట్ ₹500 ఉన్నది.
మీకు ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మీకు అన్యాయం జరిగిపోతుందని ఫ్యాన్ వార్సు వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి రొళ్ళు పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సమస్యలను పక్కకు పెట్టి ఫస్ట్ మీ టికెట్ల రేట్లనే వంచుతాడు. వాడైతే ఫస్ట్ వాడు దుర్మార్గుడు. వాడిని హెలికాప్టర్ అట బాబు భద్రత గాలిలో దీపం కూలిపోవాల్సింది అసలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే. అది ఎందుకు కూలిపోలేదో కానీ ఏపీ సీఎంకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు, పనితీరు అంచనాలో వైఫల్యం, ముంబై నుంచి వస్తూ పూణే వద్ద ప్రమాదం, తక్కువ ఎత్తులోంచి కూలిన పూర్తిగా ధ్వంసం, ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యమని విమర్శలు చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉండాల్సింది. దరిద్రం పీడ అనేది వదిలిపోయేది తెలుగు రాష్ట్రాలకు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రానికి ఏం బీకిండు? పోలవరం ప్రాజెక్ట్ అట్లే ఉన్నదా? పోర్ట్ అట్లే ఉన్నదా? ఇంతవరకు అభివృద్ధి ఏది? ఆంధ్ర లోపల విజయవాడ ఎప్పుడో రాజకీయ రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ ఇప్పుడు ఎట్లున్నది? కనీసం ఆ దుర్గమ్మ గుడి కన్నా మరి వచ్చేటటువంటి భక్తుల కోసం ఏమైనా సౌకర్యాలు ఏర్పాటు జరిగిందా? ఇప్పుడు మొన్నటిదాకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ అంతకుముందు ఉన్నాడు ఎవడు? వాడు కాదా? 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు కాదా ముఖ్యమంత్రి? దుర్మార్గపు ముఖ్యమంత్రి. ఇట్లా కేవలం ఆంధ్ర రాజకీయాలు అయితే ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీ మీద బేస్ అయినటువంటి రాజకీయాలు ఇవన్నీ అన్నీ కూడా అగ్రవర్ణాల చేతిలోపట భూస్వాములు, ఇండస్ట్రియలిస్టులు, సినిమా ప్రపంచం, ఆ తర్వాతే ప్రభుత్వం. ఈ పునాదులన్నీ పునాది, బేస్మెంట్, కంకర్ రాళ్ళు, సిమెంట్ అన్నీ వీళ్ళే, మొత్తం వీళ్ళే భూస్వాములే. వీళ్ళంతా సినిమా రంగం అంతా వాళ్ళ పెట్టుబడి అంతా సినిమాలలో పెట్టిర్రు. కోట్లాది రూపాయలను ఈరోజు ప్రజలకు అందకుండా స్వాహా చేస్తున్నటువంటి ప్రజల సొమ్మును తిని ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు ఆస్తులు పెంచుకుంటూ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది, టికెట్లు రేట్లు పెంచాలని చెప్పి మళ్ళా పబ్బతి బట్టి వచ్చేది కూడా వీళ్ళే. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఏనా న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.